ఈ వీడియోలో మనం అనులోమానుపాతము మరియు విలోమానుపాతం గురించి నేర్చుకుంటాము. ముందుగా మనం అనులోమానుపాతము అంటే ఏమిటో తెలుసుకుందాము. దీన్ని ఇంగ్లీష్లో డైరెక్ట్ ప్రపోర్షన్ అంటాము, లేదు అంటే డైరెక్ట్ వేరియేషన్ అని కూడా అనవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఎక్స్ కామా వై అనే రెండు రాశులు ఉన్నాయి అనుకుందాం. ఈ రెండు రాశులను ఉపయోగించి మనం సమీకరణాన్ని y ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఎక్స్ ఈ విధంగా రాసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, కేను అనుపాత స్థిరాంకము అని మనం అనవచ్చు. అయితే ఇక్కడ ఈ సమీకరణాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఎక్స్ విలువ పెరిగింది అనుకోండి, వై కూడా అదే నిష్పత్తిలో పెరుగుతుంది. లేదు అంటే ఎక్స్ విలువ తగ్గింది అనుకోండి, వై కూడా అదే నిష్పత్తిలో తగ్గుతుంది అని మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ కే విలువ అనేది ఏమైనా సరే అవ్వచ్చు. ఉదాహరణకు కే విలువ 1 అయింది అనుకోండి, అప్పుడు సమీకరణం y ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ ఎక్స్ లేదంటే y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది అని మనం చెప్పచ్చు. లేదు అంటే కే విలువ 2 అయినా సరే అవ్వచ్చు, అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 2x అవుతుంది. లేదు అంటే కే విలువ 1/2 అయినా సరే, అంటే అకరణీయ సంఖ్య అయినా సరే అవ్వచ్చు, అప్పుడేమవుతుంది y ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ఎక్స్ అవుతుంది. లేదు అంటే కే విలువ రుణ సంఖ్యలు కూడా అవ్వచ్చు. ఉదాహరణగా మనం -2ని తీసుకున్నాము అనుకోండి, అప్పుడు సమీకరణం ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటూ ఎక్స్ అవుతుంది. లేదు అంటే y ఈజ్ ఈక్వల్స్ టు -1/2x ఈ విధంగా కూడా ఉండవచ్చు. లేదంటే కే విలువ అనేది పై కూడా అవ్వచ్చు, లేదు అంటే -π కూడా అవ్వచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని సమీకరణాలు ఉన్నాయి కదా, వీటిలో ఏదో ఒక సమీకరణాన్ని మనం తీసుకొని ఎక్స్ విలువ మారితే వై విలువ ఏ విధంగా మారుతుందో తెలుసుకుందాం. ఉదాహరణకు మనము y ఈజ్ ఈక్వల్స్ టు 2x ఈ సమీకరణాన్ని తీసుకున్నట్లయితే దీంట్లో చూడండి, ఎక్స్ విలువ అనేది 1 అయింది అనుకోండి, అప్పుడు y ఏమవుతుంది, 2 ఇంటూ 1 అంటే 2 అవుతుంది. ఒకవేళ ఎక్స్ విలువ 2 అయింది అనుకోండి, అప్పుడు y ఏమవుతుంది, 2 ఇంటూ 2 అంటే 4 అవుతుంది అని మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఎక్స్ అనేది 1 నుంచి 2కు మారింది, అంటే ఇక్కడ ఏమవుతుంది, 1 అనేది 2తో గుణించబడుతుంది. అప్పుడు y ఏమైంది, 2 నుంచి 4కు మారింది, అంటే ఇక్కడ కూడా 2 అనేది 2తో గుణించబడింది. అంటే ఎక్స్ అనేది ఏ నిష్పత్తిలో అయితే పెరిగిందో y కూడా అదే నిష్పత్తిలో పెరిగింది. ఒకవేళ ఇక్కడ మనం k విలువను రుణ సంఖ్యగా తీసుకున్నాము అనుకోండి, ఉదాహరణగా y ఈజ్ ఈక్వల్స్ టు -3 ఇంటూ ఎక్స్ ఈ సమీకరణాన్ని తీసుకుంటే ఇప్పుడు మనం x విలువను 1గా తీసుకున్నాము అనుకోండి, అప్పుడు y ఏమవుతుంది, -3 ఇంటూ 1 అంటే -3 అవుతుంది. ఒకవేళ x విలువను మనం 2గా తీసుకున్నాము అనుకోండి, అప్పుడు y ఏమవుతుంది, -3 ఇంటూ 2 అంటే -6 అవుతుంది. ఇక్కడ చూడండి, ఎక్స్ అనేది 1 నుంచి 2గా మారింది, అంటే ఇక్కడ 1 అనేది 2తో గుణించబడింది, అప్పుడు y ఏమైంది, -3 నుంచి -6గా మారింది. ఇక్కడ కూడా -3 అనేది 2తో గుణించబడింది, అవునా? అయితే ఒకవేళ మనం ఎక్స్ విలువను 1/3గా తీసుకున్నాము అనుకోండి, అప్పుడు y ఏమవుతుంది, -3 ఇంటూ 1/3 అంటే -1 అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ అనేది 1 నుంచి 1/3గా మారింది, ఇక్కడ ఏమైంది, 1 అనేది 3తో భాగించబడింది, అప్పుడు y ఏమైంది, -3 నుంచి -1గా మారింది, అంటే ఇక్కడ కూడా -3 అనేది 3తో భాగించబడింది. అంటే ఎక్స్ అనేది ఏ నిష్పత్తిలో అయితే తగ్గిందో y కూడా అదే నిష్పత్తిలో తగ్గింది. అయితే ఇక్కడ చూడండి, y ఈజ్ ఈక్వల్స్ టు -3 ఇంటూ ఎక్స్ ఇది ఏ రూపంలో ఉంది, y ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఎక్స్ అనే రూపంలో ఉంది కదా. అయితే సమీకరణం అనేది ఎప్పుడూ ఇదే రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. ఉదాహరణగా ఈ సమీకరణాన్ని మనం ఎక్స్తో భాగించాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, y/x ఈజ్ ఈక్వల్స్ టు -3 అంటే y/x ఈజ్ ఈక్వల్స్ టు k రూపంలో ఉంటుంది. ఒకవేళ ఈ సమీకరణాన్ని మనం yతో భాగించాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 1/x ఈజ్ ఈక్వల్స్ టు -3 ఇంటూ 1/y అవుతుంది, అంటే 1/x ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ 1/y రూపంలో ఉంటుంది, అవునా? లేదు అంటే ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు -3 ఇంటూ ఎక్స్ను -3తో భాగించాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, -1/3 y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది. అంటే సమీకరణము అనేది ఈ 4 రూపంలో ఏ విధంగా అయినా సరే ఉండొచ్చు. ఈ 4లోనూ కూడా
ఎక్స్ పెరిగితే వై కూడా పెరుగుతుంది, ఎక్స్ తగ్గితే వై కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ విధంగా ఉంటే ఎక్స్ కామా వైలు అనులోమానుపాతంలో ఉన్నాయి అని మనం చెప్పచ్చు. ఈ విధంగా ఏవైనా రెండు రాశులు అనులోమానుపాతంలో ఉన్నాయి అంటే వాటిని మనం ఈ గుర్తును ఉపయోగించి ఈ విధంగా రాయవచ్చు. చదివేటప్పుడు ఎక్స్ వైకి అనులోమానుపాతంలో ఉంది అని చదువుతాము. ఇప్పుడు మనం విలోమానుపాతం గురించి నేర్చుకుందాము. దీన్ని ఇంగ్లీష్లో ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటాము, లేదు అంటే ఇన్వర్స్ వేరియేషన్ అని కూడా అనవచ్చు. అయితే ఇక్కడ సమీకరణం ఏమవుతుందంటే y ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ 1/x దీన్ని మనం రాసుకోవచ్చు. ఇక్కడ కూడా k అనేది ఏంటంటే అనుపాత స్థిరాంకము అని మనం చెప్పచ్చు. అయితే ఈ సమీకరణంలో చూడండి, x పెరిగితే y తగ్గుతుంది, x తగ్గితే y పెరుగుతుంది. ఇక్కడ కూడా k అనేది ఏ విలువ అయినా సరే అవ్వచ్చు. ఉదాహరణకు k అనేది 1 అయింది అనుకోండి, అప్పుడు సమీకరణం ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 1/x అవుతుంది. అవునా? ఒకవేళ k విలువ 2 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 1/x అంటే 2/x అవుతుంది. ఒకవేళ 3 అయితే y ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 1/x అంటే 3/x అవుతుంది. లేదు అంటే k విలువ మైనస్లలో అయినా సరే ఉండవచ్చు. ఉదాహరణకు మనం -2ని తీసుకున్నాము అనుకోండి, అప్పుడేమవుతుంది, y ఈజ్ ఈక్వల్స్ టు -2/x అవుతుంది. అయితే ఇప్పుడు మనం వీటిలో ఏదో ఒక సమీకరణాన్ని తీసుకొని x మారితే y ఏ విధంగా మారుతుందో తెలుసుకుందాం. ఉదాహరణకు మనం y ఈజ్ ఈక్వల్స్ టు 2/x అనే సమీకరణాన్ని తీసుకుందాం. దీంట్లో x విలువ 1 అయింది అనుకోండి, అప్పుడు y ఏమవుతుంది, 2/1 అంటే 2 అవుతుంది. ఒకవేళ x విలువ 2 అయింది అనుకోండి, అప్పుడు y ఏమవుతుంది, 2/2 అంటే 1 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, x అనేది 1 నుంచి 2గా మారింది, అంటే 1 అనేది 2తో గుణించబడింది. అప్పుడు y ఏమైంది, 2 నుంచి 1కి మారింది, అంటే 2 అనేది 2తో భాగించబడింది. అంటే x పెరిగితే y ఏమైంది, అదే నిష్పత్తిలో తగ్గింది. ఒకవేళ మనం x విలువ 1/2ని తీసుకున్నాము అనుకోండి, అప్పుడు y ఏమవుతుంది, 2/1/2 అంటే ఎంత వస్తుంది, 4 వస్తుంది. అంటే ఇక్కడ x అనేది 1 నుంచి 1/2కు మారింది, అంటే 1 అనేది 2తో భాగించబడింది. అప్పుడు y ఏమైంది, 2 నుంచి 4కు మారింది, అంటే 2 అనేది 2తో గుణించబడింది. అంటే x తగ్గితే y ఏమైంది, అదే నిష్పత్తిలో పెరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఈ సమీకరణం ఉంది కదా, y ఈజ్ ఈక్వల్స్ టు 2/x అంటే ఇది ఏ రూపంలో ఉంది, y ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ 1/x అనే రూపంలో ఉంది కదా. అయితే సమీకరణం ఇక్కడ కూడా ఎప్పుడు ఇదే విధంగా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ సమీకరణాన్ని మనం xతో గుణించాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, xy ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. అంటే ఇదే రూపంలో ఉంది, xy ఈజ్ ఈక్వల్స్ టు k రూపంలో ఉంది. లేదు అంటే yతో భాగించాము అనుకోండి ఇప్పుడు ఈ సమీకరణాన్ని, అప్పుడేమవుతుంది, x ఈజ్ ఈక్వల్స్ టు 2/y అంటే 2 ఇంటూ 1/y ఈ రూపంలో అయినా సరే ఉండవచ్చు. లేదు అంటే ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 2/x ఈ సమీకరణం ఉంది కదా, దీన్ని మనం 2తో భాగించాము అనుకోండి, అప్పుడేమవుతుంది, y/2 ఈజ్ ఈక్వల్స్ టు 1/x అవుతుంది. అంటే సమీకరణము అనేది ఈ 4గింట్లో ఏ రూపంలో అయినా సరే ఉండవచ్చు. ఈ 4గింట్లో కూడా x పెరిగితే y తగ్గుతుంది, x తగ్గితే y పెరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఉంటే x, yలు విలోమానుపాతంలో ఉన్నాయి అని మనం చెప్పచ్చు. ఈ విధంగా ఏవైనా రెండు రాశులు విలోమానుపాతంలో ఉంటే వీటిని మనం ఈ గుర్తును ఉపయోగించి ఈ విధంగా రాయవచ్చు. చదివేటప్పుడు x, yకి విలోమానుపాతంలో ఉంది అని చదువుతాము. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము, అనులోమానుపాతము అంటే x పెరిగితే y కూడా పెరుగుతుంది, x తగ్గితే y కూడా తగ్గుతుంది. మరియు విలోమానుపాతము అంటే x పెరిగితే y తగ్గుతుంది, x తగ్గితే y పెరుగుతుంది.